హలో అండి, ఎస్కేప్ యాప్ స్టూడియో. దిస్ ఇస్ కవిత ఫ్రమ్ బెంగళూరు అండి. ఈరోజు నేను చూపించబోయేది వైకుంఠం టెంపుల్ ఇన్ కనకాపూర్ రోడ్ అండి. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి. కార్ ఇక్కడ పార్క్ చేసుకుంటూ మనం వాటిలో స్టెప్స్ వెళ్ళాలండి. పైనకు 2 వేస్ ఉంటాయండి. స్టెప్స్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేది కృష్ణ భగవాన్ టెంపుల్. ఇది మాత్రం సేమ్ పూరి జగన్నాథ్ టెంపుల్లో ఉన్నట్టే ఉందండి, సేమ్. ఇక్కడంతా ఫొటోస్ రిస్ట్రిక్టెడ్ కాబట్టి ఫొటోస్ తీయడానికి కాదు. పక్కన వచ్చేసి కృష్ణ హరేనామం జపం పూరి జగన్నాథ్లో ఉన్నట్టే ఉందండి ఇక్కడంతా. పక్కన ఒక మ్యూజిక్ వాళ్ళు ఉన్నారండి, సంగీతం వాళ్ళు. అట్లే స్టెప్స్ ముందుకు వెళ్తూ ఉంటే 1000 స్తంభాల మంటపం లాగా ఉందండి ఇదంతా. చాలా పెద్దగా ఉందండి, చూడడానికి చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. అంతా ఓపెన్ ఏరియా కాబట్టి చాలా బాగుందండి. 1000 స్తంభాల మంటపం లాగే ఉంది. ఓకే, ఇది వచ్చి లోపల అంతా రిస్ట్రిక్టెడ్ కాబట్టి బయట మాత్రం ఫొటోస్ తీసుకోవచ్చండి, ఏది ప్రాబ్లం లేదు. ఇది బయట అండి. ఆ కృష్ణ భగవాన్ది చూసి అంతా వచ్చిన తర్వాత ఇది అవుట్ సైడ్ అండి. అవుట్ సైడ్ అయిన తర్వాత మెల్లగా అట్లే సేమ్ మెల్లగా పోతే అక్కడ హనుమాన్ టెంపుల్ ఉందండి, చిన్నది. అక్కడ కూడా ఫోటో రిస్ట్రిక్టెడే అండి, తీయడానికి లేదు. సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు అక్కడంతా. హనుమాన్ టెంపుల్ తర్వాత వచ్చేసి హనుమాన్ టెంపుల్ పక్క నుంచి స్ట్రైట్గా అట్లే వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. చాలా బాగుంది, మన తిరుపతిలో ఉన్నట్టే చాలా బాగుందండి. హైట్ అంతా బాగుంది. పక్కన ఇది అమ్మవారి టెంపుల్. టెంపుల్ పక్కన బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఏరియా అండి. అంతా ఏదైనా ఫంక్షన్స్ జరిగితే పెద్ద హాలు, ఆ హాల్లో అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు, ఏది ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి అమ్మవారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి, చాలా బాగుందండి. ఇది వచ్చేసి మళ్ళీ తర్వాత బెంగళూరు సిటీ అండి. సన్సెట్ వ్యూ అండి ఇదంతా. కనకాపూర్ రింగ్ రోడ్లో ఉండేటువంటి అపార్ట్మెంట్ అండి. ఇక్కడ ఇప్పుడైతే లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు జరుగుతున్నాయండి ఈరోజు. అందుకు ఇదంతా డెకరేషన్ చేసి అక్కడక్కడ మ్యూజిక్ సంగీతం వాళ్ళు పెట్టినారండి. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడంతా ఫోటో రిస్ట్రిక్టెడ్ కాబట్టి కొంచెం కొద్దిగా తీస్తారు. కల్చరల్ ప్రోగ్రామ్ అండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ చాలా